ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హిమాచల్ ప్రదేశ్ రాజకీయాలు అనేక మలుపులు తిరుగుతున్నాయి. ఇక పతనం అంచనా సుఖ్విందర్ సింగ్ ప్రభుత్వానికి బీజేపీ అయితే డేంజర్ బెల్స్ మోగిస్తున్నట్లు తెలుస్తుంది. రాజ్యసభ ఎన్నికల నుంచి అక్కడి పాలిటిక్స్ పీక్స్ లోకి వెళ్తున్నాయి. శీతాకాలం మంచు కురుస్తున్న ఆ చలి ఈ రాజకీయ వేడిలో కొట్టుకుపోతుంది. ఇక రాజ్యసభ ఎన్నికల్లో 6 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీకి ఓటేశారు. దీంతో అక్కడి ప్రభుత్వం పడిపోవచ్చని ప్రచారం జరుగుతుంది. ఇంతలోనే కాంగ్రెస్ సర్కార్ అనూహ్య నిర్ణయం తీసుకుంది. విప్ ధిక్కరించి బీజేపీకి ఓటేశారంటూ 6 కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై పార్టీ ఇలా ఫిర్యాదు చేయగానే అలా స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. 6 కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేశారు. ఈ చర్యల తర్వాత నెంబర్ గేమ్ మరింత ఆసక్తిగా మారింది. హిమాచల్ ప్రదేశ్ కి సంబంధించి రాజకీయాలు అనేక ట్విస్టులు నెలకొంటున్నాయి. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు ఢిల్లీ నుంచి. రామకృష్ణ, చూసుకున్నట్లయితే హిమాచల్ ప్రదేశ్ రాజకీయాలు అనేక ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? హిమాచల్ ప్రదేశ్ లో ఒక్క స్థానానికి జరిగిన రాజ్యసభ క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డ 6 కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై అసెంబ్లీ స్పీకర్ కుల్దీప్ సింగ్ పటానియా అనర్హత వేటు వేశారు. 6 కూడా అనర్హులు అంటూ వేటు వేయటం ఒక్కసారిగా వాళ్ళకి షాక్ గురి చేసింది. కాంగ్రెస్ గుర్తుపై పోటీ చేసిన 6 ఎమ్మెల్యేలు ఫిరాయింపుల నిరోధక చట్టం నిబంధనలు ఉల్లంఘించినందుకు అనర్హత వేటు వేసినట్లు ఆయన తెలిపారు. ఇది ఒక రకంగా బీజేపీ కూడా పెద్ద షాక్ అని చెప్పాలి. ఎందుకంటే వాళ్ళ అనర్హత వేటు వేశారు కాబట్టి వాళ్ళ ఓటింగ్ లో పాల్గొనడానికి ఒక అవకాశం ఉండదు. ఒకవేళ కానీ అసెంబ్లీలో బలాబలాలు నిరూపించుకోవాల్సిన పరిస్థితి కానీ ఏర్పడిన సమయంలో ఇక్కడ ఎవరికి ఎక్కువ బలం ఉంటుందనేది చర్చనీయాంశంగా మారింది. 68 స్థానాలున్న హిమాచల్ అసెంబ్లీలో 6పై వేటు పడింది. మరి 6పై వేటు పడిందంటే ఇంకా 62 మంది అంటే మ్యాజిక్ ఫిగర్ ఇంకా 33. ఇప్పటికీ ఈ 33 మంది ఎమ్మెల్యేలు బీజేపీ దగ్గర ఆల్రెడీ ఉన్నారు. ఎందుకంటే కాంగ్రెస్ కి 40 స్థానాలు ఉంటే 40 స్థానాల్లో 9 మంది ఎమ్మెల్యేలు బయటకు వెళ్ళడం జరిగింది. 9 మంది ఎమ్మెల్యేలు 3 వెనక్కి వచ్చారు, 6 అయితే అక్కడే ఉన్నారు. ఈ నేపథ్యంలో మ్యాజిక్ ఫిగర్ ఏదైతే ఉందో 33 మ్యాజిక్ ఫిగర్ అనేది కాంగ్రెస్ దగ్గర ఉంది కాబట్టి ఇక్కడ సర్కార్కి ఎలాంటి డోకా లేదని చెప్పాలి. అయినప్పటికీ కూడా బీజేపీ ఆకర్ష్ ద్వారా ఎవరిని ఎమ్మెల్యేలు వెనక్కి తీసుకువెళ్తారా ఒకవేళ అవిశ్వాస పరీక్ష సమయానికి బీజేపీ కాంగ్రెస్ ఇప్పటికే భయపడుతుంది. ఇందులో భాగంగానే కాంగ్రెస్ అధిష్టానం డికే శివకుమార్ రంగంలోకి దింపింది. డికే శివకుమార్ తో పాటు మాజీ ముఖ్యమంత్రి దీపేందర్ సింగ్ హుడాను కూడా రంగంలోకి దింపి తాజా పరిస్థితిని సమీక్షించి అక్కడ ప్రభుత్వాన్ని నిలబెట్టేందుకు చర్యలు చేపట్టాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఇక్కడ ప్రభుత్వాన్ని సుస్థిరంగా పడకుండా ఉండేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు డికే శివకుమార్. ఎవరైతే 6 ఎమ్మెల్యేలు వెళ్ళారో వాళ్ళతో కూడా మాట్లాడారు. అయినప్పటికీ కూడా వాళ్ళు వెనక్కి వచ్చేందుకు నిరాకరించిన నేపథ్యంలో స్పీకర్ తో వాళ్ళపై అనర్హత వేటు వేశారు. ఇప్పుడు అనర్హత వేటు వేయడంలో ఒకవేళ అసెంబ్లీలో బల నిరూపణ జరిగినప్పటికీ కూడా కాంగ్రెస్ సునాయాసంగా ముందుకు వెళ్లే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రామకృష్ణ, ఇక్కడ ఒక ప్రశ్న తలెత్తుతుంది. ఏదంటే కూడా ఆల్రెడీ రాజ్యసభ ఎన్నికల్లో ఈ 6 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆల్రెడీ బీజేపీకి ఓటు వేసేశారు. అంటే అక్కడ ఆల్రెడీ ఓటింగ్ అయిపోయింది. తర్వాత ఇప్పుడు ఏదైతే ప్రభుత్వం పడిపోతుంది అన్న ప్రచారం ఏదైతే జరిగిందో లాస్ట్ మినిట్ లో కాంగ్రెస్ ఈ రకంగా నిర్ణయం తీసుకోవడం, అనర్హత అవిశ్వాస తీర్మానం చేయడం కూడా అంటే ఆల్రెడీ ఓటు పడింది కాబట్టి ఇది నెగ్గుతుందంటారా లేదంటే ఏంటి, ఏ రకంగా చూడొచ్చు? అదే నేను చెప్తున్నా. ఇక్కడ టోటల్ గా కూడా మనం చూసుకున్నట్టుగైతే 68 అసెంబ్లీ స్థానాలు హిమాచల్ లో ఉన్నాయి. 68 అసెంబ్లీ స్థానాలు హిమాచల్ లో ఉన్నాయంటే ఇక్కడ ప్రభుత్వం గట్టెక్కాలి, ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 35 మంది ఎమ్మెల్యేలు అవసరం ఉంటుంది ఎవరికైనా సరే, either కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ. కానీ ప్రస్తుత బలాబలాలు కానీ మనం చూసుకున్నట్టుగైతే 40 స్థానాలు కాంగ్రెస్, 25 స్థానాలు బీజేపీ, అలాగే 3 స్థానాల్లో ఇతరులు ఉన్నారు. కానీ ఇక్కడ పరిస్థితి కానీ మనం ఒకసారి పరిశీలిస్తే ఇటీవల జరిగిన రాజ్యసభ ఓటింగ్ లో 6 ఎమ్మెల్యేలు అటువైపు వెళ్ళిపోవడంతో 6 ఎమ్మెల్యేల మీద వేటు పడిన నేపథ్యంలో ఆ 6 ఎమ్మెల్యేలు కూడా ఓటింగ్ లో పాల్గొనే అవకాశం అయితే ఉండదు. బల పరీక్ష జరుగుతున్నప్పుడు ఓటింగ్ లో పాల్గొనే అవకాశం లేదు. అంటిల్ సుప్రీంకోర్టు లేదా హైకోర్టు కానీ ఇంటర్వ్యూన్ అయ్యి వీళ్ళకి ఓటు అర్హత ఇవ్వండి అంటే అప్పుడు కూడా స్పీకర్ డెసిషన్ ఉంటుంది. సుప్రీంకోర్టు డెసిషన్ కంటే కూడా స్పీకర్ ఇస్ ద హై పవర్ ఇన్ ద స్టేట్ అసెంబ్లీలో. సో ఇక్కడ ఏమైతుందంటే ఇప్పుడు 6 వెళ్ళిపోయారు 40కి, అంటే 34 మంది ఉన్నారు. అంటే మ్యాజిక్ ఫిగర్ వచ్చి 34 మంది ఉన్నారు. మ్యాజిక్ ఫిగర్ వచ్చేసరికి 34 మంది ఉన్నారు కాబట్టి
ఇక్కడ పరిస్థితి ఈ కాంగ్రెస్ కి దోకాలేదు. కానీ ఈ ఉన్న ఎమ్మెల్యేలు కూడా కొంతమంది దాన్ని చీల్చడం కానీ లేదంటే అంటే ఓటింగ్ బలపరీక్ష జరిగే సమయానికి కానీ ఒకవేళ కానీ బీజేపీ రహస్యంగా వాళ్ళతో మంత్రాలు జరిపి సడన్ గా ఓటు ఎవరైనా బీజేపీకి వేస్తే అప్పుడు కాంగ్రెస్ సర్కార్ ముప్పు వాటిల్లే అవకాశం ఉంది. ఇలా జరగకుండా ఇప్పుడు డీకే శివకుమార్ అందరితో మాట్లాడి చర్యలు తీసుకుంటున్నారు. ఏదేమైనా సరే ఇక్కడ ప్రభుత్వాన్ని సుస్థిరం చేసుకునేందుకు, ప్రభుత్వాన్ని నిలబెట్టుకునేందుకు కాంగ్రెస్ అధిష్టానం విశ్వ ప్రయత్నం చేస్తుంది. మరోవైపు బీజేపీ కూడా ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి ఊళ్ళుతుంది. మరి ఎస్ రామకృష్ణ, మీరు అన్నట్లుగా కూడా హిమాచల్ ప్రదేశ్ లో హేమాహేమి పోటీలు కనిపిస్తున్నాయి. అయితే మళ్ళీ బల పరీక్ష ఉండబోతుంది అని అనుకోవచ్చు అంటారా? డెఫినెట్ గా బల పరీక్ష ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పటికే గవర్నర్ ని కలిశారు, గవర్నర్ తో మాటలు చేస్తారు, సంప్రదింపులు చేస్తుంది బీజేపీ. అలాగే ఎమ్మెల్యేలు కొంతమంది ఎమ్మెల్యేలు బీజేపీ వస్తారన్న నమ్మకం బీజేపీలో ఉంది. ఈ నేపథ్యంలోనే విపక్ష నేత ప్రేమ్ ఠాకూర్ కూడా రామ్ ఠాకూర్ కూడా ఆయన ఇప్పటికే గవర్నర్ తో చర్చలు జరపడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో ఒకవేళ బల పరీక్షకు గవర్నర్ గాని అనుమతి ఇచ్చినట్లయితే డెఫినెట్ గా ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు. మరి రహస్యంగా ఆకాష్ గాని చేసినట్టుగా అయితే బీజేపీ ఈ అక్కడ ఎమ్మెల్యేలు గాని లాక్కుంటే మాత్రం డెఫినెట్ గా కూడా బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. మరి డీకే శివకుమార్ అలాగే దీపేందర్ సింగ్ కూడా ఎంతవరకు పార్టీ ఎమ్మెల్యేని కాపాడుకొని వాళ్ళని సేఫ్ గా ఉంచుకొని ఓటింగ్ కి తీసుకొస్తారనేది కూడా చూడాలి. మరి ఇక్కడ హిమాచల్ రాజకీయాలు చాలా రసవత్తరంగా మారాయి. మరి కొద్ది రోజుల్లో షెడ్యూల్ రాబోతుందనగా హిమాచల్లో ఒక్కసారికి ఘటక పరిణామం దేశవ్యాప్తంగా కూడా అందరూ కూడా దృష్టి కూడా హిమాచల్ మీద పడింది. మరి ఇప్పటికే దేశంలో 3 రాష్ట్రాల్లో మాత్రమే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, తెలంగాణ, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్. మరి ఈ రాష్ట్రం పోతే కాంగ్రెస్ మిగిలిన 2 రాష్ట్రాలు మాత్రమే. కాబట్టి కాంగ్రెస్ కూడా చాలా అప్రమత్తమైంది. ఇదే అప్రమత్తత కానీ రాజ్యసభ ఎన్నికల ముందుగా చూపించినట్టుగా ఇంత పరిస్థితి కూడా వచ్చింది. ఇది కాదు, ఈ సునాయాసంగా అభిషేక్ సింగ్ మను సింగ్ అని రాజ్యసభ అభ్యర్థిగా కాంగ్రెస్ గెలిపించుకునేది. మరి కాంగ్రెస్ కొంత నెగ్లిజెన్స్ ఈ కారణానికి కారణం అని చెప్పేసి ఇటువంటి పరిస్థితులకు కారణం అని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. రైట్ రామకృష్ణ, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్.